మన ఫస్ట్ ఫీల్డ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫీల్డ్ ఫస్ట్ డే చాలు అయిపోయింది. ఒక డబ్బా నిండింది, అన్లోడ్ చేయడానికి వస్తుండు. ఒక ట్యాంక్ నిండిపోయింది, ఫుల్ అయిపోయింది. మంచిగా స్పీడ్లో ఉన్నాడు మన డ్రైవర్ కూడా. అన్లోడ్ చేస్తున్నాడు. మంచిగా గింజలు అయితే నీట్గా వస్తున్నాయి, ఎగ్దం వస్తున్నాయి. కొత్త మిషన్ ఫస్ట్ డే ఓపెన్ చేసినాం గూడూరులో. ఇవాళ 8 ఎకరాలు పెట్టున్నది. ఇవాళ సాయంత్రం అయిపోవాలి మొత్తం. హై ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని హార్వెస్ట్ వ్లాగ్స్. మనమైతే నిన్న గూడూరుకి వచ్చినాం. నైట్ వచ్చి పెట్రోల్ బంక్లో అయితే బండి పెట్టుకున్నాం. ఇవాళ అన్లోడ్ చేసి అలా అయితే పక్కన మనకి ఫీల్డ్ ఉంది 8 ఎకరాలు, దాన్ని కట్ చేయాలి ఇలా. ఇక మన వాళ్ళు అయితే ఇక పెట్రోల్ బంక్లో ఇక్కడ దింపుకొని డీజిల్ పోపించుకొని పోదాం. అన్లోడ్ అయితే చేస్తున్నారు. మొత్తం స్టాండ్లు పెట్టించుకున్నారు. డీజిల్ కొట్టించుకొని అలా కనబడుతుందా, ఆ ఫీల్డ్నే మనం జరగొచ్చేది. మొత్తం 8 ఎకరాలు ఒకటే కాడ ఉంది. స్టాండ్స్ అయితే పెట్టేసిళ్ళు. ఈయన దింపుకొని స్టార్ట్ చేసాడు. ఇక మన చోటు అయితే దింపుతుండు, అన్లోడ్ చేస్తాడు. స్లోగా అన్లోడ్ చేసుకోవాలి, తొందర పడద్దు. బండి అన్లోడ్ చేసేటప్పుడు కానీ అన్లోడ్ చేసేటప్పుడు కానీ కొంచెం అటు ఇటు అయినా కొంచెం పడేసి వేసేస్తుంటాయి. వాళ్ళకైనా వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎట్లా దింపాలో. ఇక్కడ ఫస్ట్ టైం ఇలా ఇక్కడనే దింపుతున్నాం బండి అయితే ఫీల్డ్ కోసం. ఎక్కడ ఎన్ని రోజుల నుంచి తెచ్చి 10 days అవుతుంది కానీ ఎక్కడ దింపలే. ఇవాళ ట్రాలీ మందులు వచ్చి పూజ చేయించుకొని గుడి అయితే వచ్చేసినాం. ఇక్కడ బండి అన్లోడ్ చేసినాడు, అవి అట్లా లేస్తుంది. సో అన్లోడ్ చేసేసిండు ఫైనల్గా. బండి అయితే అన్లోడ్ అయిపోయింది గైస్. ఇక డీజిల్ కొట్టించుకొని ఫీల్డ్కి పోవడమే. డీజిల్ అయితే కొట్టిస్తున్నా. డీజిల్ అరౌండ్ ఒక 15,000 డీజిల్ కొట్టిస్తుంది అలా. 15,000 డీజిల్ ఒక్కసారికే. 15,000 డీజిల్ అంటే ఏంటిది, అది మామూలు. ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా ఫస్ట్ డే కాబట్టి. 8 ఎకరాలు ఒక్క ఉంది కాబట్టి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా మొత్తం. నేనైతే పైకి ఎక్కి డీజిల్ దాంట్లో కొడుతున్నా. మన ఏజెంట్ వాళ్ళదే బంక్ ఇది. ఇక నేను ఫస్ట్ డే నేనే స్టార్ట్ చేసిన. ఇంతవరకు ఎప్పుడు ఫస్ట్ టైం తోలుతున్నాయి మిషన్. హార్వెస్టర్, ట్రాక్టర్ తోలుతా కానీ హార్వెస్టర్ తోలికి ఎప్పుడు పోలే. హార్వెస్టర్ తీసుకున్నా కాబట్టి హార్వెస్టర్ తోలుతున్నా. మిషన్ అయితే సింపుల్గా నడపడం, ఇంత హార్డ్ ఏం కాదు. ఈజీగానే ఒక్క రోజునే రఫ్ ఆడేయచ్చు. స్టార్ట్ చేసిన ఫీల్డ్ కాడకి అయితే పోతున్నాం. కొంచెం దూరం ఉన్నది బంక్లో. ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఫీల్డ్కి అయితే పోతున్నాం. నేనైతే చిన్న పోనిస్తున్నా ఫస్ట్ డే కాబట్టి. మళ్ళీ ఇక లేనిపోయిన చికాకు ఎత్తి స్పీడ్గా పోయి ఎక్కడ పెడితే. సో స్లోగా మంచిగా కంగారు పడకుండా పోవాలి. ఏ పని చేసినా నెమ్మదిగా స్లోగా చేయాలి, మంచిగా చేయాలి, తొందర పడద్దు. ఈ ఫీల్డ్ కాడికి అయితే పోతున్నాం. అలా మంచు పడుతుంది కాబట్టి 9 అవుతుంది, ఇంకా మంచు పడుతుంది కాబట్టి కొంచెం ఇప్పుడే డీజిల్ కొట్టించుకొస్తున్నాం. ఈ టైం అంటే మంచు ఫుల్ పడుతుంది. 9, 10 దాకా కూడా మంచు అనేది ఆరట్లే. మంచు అనేది అసలు ఆరట్లే కాబట్టి ఫీల్డ్ కాడికి అయితే మళ్ళీ పడబోతున్నాం. నా డ్రైవింగ్ ఎలా ఉందో కామెంట్ ఫస్ట్ డే మంచిగా వెళ్తున్నా తోలండిలో. ఆపరేటింగ్ మంచిగా చేస్తున్నా, కొంచెం బెటర్ చేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి పడుతుందని ఇప్పుడు పడుతున్నాం. రైతు దర్శే బాగా స్టార్ట్ అవుతాం ఉంటుంది. 9:30 ఆ టైం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ డే మేము మార్నింగే లేసి వచ్చేసినాం ఫీల్డ్ కాడికి వచ్చి మిషన్ కాడికి. కానీ ఇప్పుడు మంచి ఇట్లా పడుతుంది, ఘోరంగా పడుతుంది. సో దర్సేపు ఆగినాం. ఇక్కడ ఇక ఫీల్డ్ కాడికి అయితే తెచ్చుకున్నాం మిషన్. ఇక రైతు వచ్చేసిండు, పూజ చేస్తుండు. ఆయన కూడా మంచిగా శివాండ కోపిస్తుండు కాబట్టి రైతులు అనేది పూజ
పూజ చేసుకుంటారు, మంచి ఒడ్లు రావాలని పూజ చేస్తుండో అన్న ముత్యం భాస్కర్ అన్న. ఆయన కూడా ఏజెంటే. ఆయనదే ఫస్ట్ ఫీల్డ్కి వస్తున్నాం. ఇలా 8 ఎకరాలు ఉంది. పూజ చేస్తుండ అన్న. మంచిగా నడవాడు మాకు సిమెంట్ కొలిగా నీ దాంట్లోకి వచ్చింది మిషన్ మాది. పసుపు కుంకుమ అగరవత్తులు ఎన్ని ఇస్తుండు. ఇక మన ఏజెంట్లు 2 ఇల్లు గూడూరు మనం వచ్చినాం. ఈ అన్న మన ఏజెంట్ అన్నకి ఏంటంటే 2 వీలర్ బండి ఉంది ఆల్రెడీ. ప్రశాంత్ అన్నకి. భాస్కర్ అన్న కూడా ఏజెంటే. అన్నీ అలా ఫీల్డ్కి వస్తున్నాం. అన్న అయితే మంచిగా మొక్కుకొని మంచిగా వడ్లు వెళ్ళాలని ఇక కొబ్బరికాయ కొడుతుండు. ఇక ఫీల్డ్ స్టార్ట్ చేస్తాడు. ఇక మళ్ళీ కొత్త బండి కాబట్టి పూజ చేస్తుండు. ఇక పూజ చేయడం అయితే అయిపోయింది. ఇక స్టార్ట్ చేస్తుండే ఫీల్డ్. మన చోటుకి స్టార్ట్ చేస్తుండు. ఫైనల్గా అయితే స్టార్ట్ చేసేసినాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫీల్డ్ ఫస్ట్ డే కొత్త బండి ఓపెనింగ్ చేసేసినాం. రఫా ఆడిస్తుండు మనవాడు. ఫస్ట్ డే కాబట్టి కొంచెం గుడ్ ఇంప్రెషన్ రావాలి రైతు ముందు. సో మంచిగా రఫ్ ఆడిస్తాడు. పొలం మాత్రం ఘోరంగా దిగబడుతుంది. ఒక్కటే ఇట్లా స్టేట్ 6 బార్ ఆడికి ఇడుకున్నది. మొత్తం పొలంలో నీళ్ళే ఉన్నాయి. ఘోరంగా నీళ్ళు ఉన్నాయి. ఇంక ఎండలే ఫుల్ దిగబడుతుంది. ట్రాక్ మొత్తం ముందుకే పోతుంది. సగం ట్రాక్ బాగా ఇబ్బంది అవుతుంది. ట్రాక్ అయినా దంచుకొని పోతుంది కొత్త బండి కాబట్టి. ఫస్ట్ ఒక మడి అయిపోయింది. సెకండ్ మడికి వచ్చింది మన చోటు. బండి అనేది లోడ్ అయిపోయింది కాబట్టి అన్లోడ్ చేయడానికి వస్తుండు. ట్యాంక్ నిండిపోయింది. మంచి స్పీడ్లో ఉన్నాడు చోటు. మన హెల్పర్ వచ్చేసి చందన్, చోటు చందన్ ఇద్దరు ఒడిశా నుంచి పట్టుకొచ్చిన. ఫస్ట్ ట్యాంక్ నిండింది, అన్లోడ్ చేస్తుండు. మన మిషన్ వచ్చేసి లోవెల్ 108 సైడ్ రోలర్ 108 ప్లస్ సైడ్ రోలర్. మన ట్యాంక్లో 12 బస్తా షోరూమ్ వాళ్ళు 14 బస్తాలు వస్తాయని చెప్పింది, కానీ 12 బస్తాల దాకానే వస్తాయి అనుకుంటాను. నేనైతే మ్యాక్సిమం 12-13 బస్తాలు వస్తాయి. గింజలు అయితే మంచి క్లీన్గానే వస్తున్నాయి. ఫీల్డ్ అయ్యేసరికి 7 అయింది గాయస్. 9:30కి స్టార్ట్ చేస్తే దగ్గర 7 అయింది. ఇలా మొత్తం వచ్చేసి 8:30 గంటలు వచ్చింది పొద్దున్న నుంచి. ఇలా ఇక అయిపోయింది. లాస్ట్ ట్యాంక్ ఇది. అన్లోడ్ చేసి పోవడమే. రూమ్ పోయి మళ్ళీ వండుకొని తిని మళ్ళీ రేపు ఇంకో కాడ ఉంది ఫీల్డ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నుంచి డైలీ ఒక వీడియో వస్తుంది. మీరు మాత్రం నేను వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట బెల్ని ఆన్ చేసుకోండి. మనోడైతే అన్లోడ్ చేసేస్తుండు. ఎనిమిది ఎకరాలు 8.5 అవర్స్లో అయిపోయింది. 8 గంటలన్నరలో అయిపోయింది. మంచి స్పీడ్గానే కోసేసిండు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.